వాళ్ళకి చేసిన డాక్టర్లు అట్టి అబ్బో వాళ్ళ ద్వారా వీళ్ళ ప్రేరేపితం వాళ్ళకి ఆపరేషన్స్ చేశాక వాళ్ళ భావజాలానికి వీళ్ళు ప్రేరేపితమై వీళ్ళు తీవ్రవాదులుగా మారి చేస్తున్నారు. వీళ్ళకి ఏంటయ్యా అంటే వీళ్ళందరికీ చెప్తున్నది మనకి జాంబీస్ తయారవుతారు కదా, వీళ్ళు ఒరిజినల్ జాంబీస్. వీళ్ళకి ఏంటి ఈ దేశంలో నష్టమేం లేదు. కాశ్మీర్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోంచి విడిపోయినటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? కుక్క బతుకులే. పాకిస్తాన్ బతుకులు కుక్క బతుకులే. అదేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లేకపోతే ఎక్కడ స్వేచ్ఛ ఉంది వీళ్ళకి? బట్ అవన్నీ చెప్పరు. అవును ఈ లోకం అంతా దరిద్రమే, ఇక్కడంతా అరాచకమే. ఇక్కడ ఇదే ముస్లింలు సగర్వంగా సంతోషంగా బ్రతుకుతున్న అరబ్ దేశాలు ప్రస్తావించారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ ముస్లిమ్స్ కింద ఫీల్ అవుతారు, వాళ్ళు వీళ్ళని సెకండ్ క్లాస్ ముస్లిమ్స్ కింద ఫీల్ అవుతారు. వీళ్ళని వాళ్ళు ముస్లిమ్స్ కింద కన్సిడర్ చేయరు. వీళ్ళేమో మనల్ని కాఫీర్లు అజ్ఞానులు అంటారు, మనల్ని చంపేస్తే వీళ్ళకి స్వర్గం వస్తుంది అంటారు, వీళ్ళని లేపేస్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. ఏది ఒరిజినల్ అరబ్ దేశాలు. కానీ వాళ్ళు వీళ్ళని చంపట్ల, వాళ్ళు రాడికలైజేషన్ లో లేరు, వాళ్ళు వీళ్ళని కౌట్ చేయరు అంతవరకే. వీళ్ళకి ఏమైపోతుందంటే ఈ జీవితాల అంటే వీళ్ళకి నేర్పే గురువులు ఈ లోకం కరెక్ట్ కాదు, ఇది ఆఫ్టర్ ఆల్ 50 ఏళ్ళు బతుకుతావు 60 ఏళ్ళు బతుకుతావు, చస్తే 20 ఏళ్ళకే చచ్చిపోతావు. కానీ నువ్వు గనక ఓ హిందువుని చంపితే